హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వాసం. వర్షాకాలం అంటేనే ఎంతో కష్టంగా ఉంటుంది నాకైతే. ఎందుకంటే ప్లాంట్ లవర్‌గా, ఒక ప్లాంట్ పేరెంట్‌గా అయితే గనక ఓకే. ఎందుకంటే వర్షం లేనిదే మొక్కలు మనకి నవ్వుతూ కిలకిలా అంటూ ఉండవు. బట్ ఏంటంటే మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, ఆ ప్లాంట్స్ పెట్టిన ఏరియాని నీట్‌గా ఉంచుకోవాలి అని అనుకుంటే గనక వర్షం వచ్చిన రోజున నరకం అనమాట. అసలే నర్సరీ నుంచి కొత్త ప్లాంట్లవి తీసుకొచ్చాను. అవి ప్లాంటింగ్ చేసే హడావిడిలో ఉన్నానేమో. ఆల్రెడీ నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు ఎర్రమట్టిలో ఉంటాయి. ఆ ఎర్రమట్టిని క్లీన్ చేసే వరకు కూడా ఎర్రగా స్పాట్స్ అన్నీ కూడా ఉండిపోతాయన్నమాట. టైల్స్ ఆ మధ్య క్రాక్‌లో ఇరుక్కుపోయి మట్టి ఎర్రగా అయిపోతుంది. సో, టెర్రస్ మీద కూడా ప్లాంటర్స్ అన్నీ పెద్దవన్నీ పెట్టించాను కదా! సో, అవన్నీ కూడా మళ్ళీ ఆహ్, ప్లాంటింగ్ అంతా అయిన తర్వాత ఈ వర్షానికి మళ్ళీ ఇంత చిరాకైపోతే క్లీన్ చేయడం ఒక్క పనిలో ఉన్నాను. ఓ పక్క నుంచి ప్లాంట్స్‌ని మళ్ళీ రీపాట్ చేయటంలో కూడా ఉన్నాననమాట. సో, ఇదంతా కూడా ఒక పెద్ద టాస్క్‌లా ఉంది. ఇంటి పని అలా పక్కన పెడితే ఈ ఈ పనంతా కూడా పెద్ద టాస్క్‌లా ఉందనమాట. కరివేపాకు ఆకుల్ని నేను చక్కగా నీడలోనే ఆరపెట్టాను కదా! మొన్న సమ్మర్ అంతా కూడాను. ఇప్పుడు అప్పుడు కొద్దిగా కట్ చేసిన ఆకులన్నీ కూడా చక్కగా ఒకేసారి పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. ఇది అప్పుడప్పుడు చట్నీస్‌లోను, కూరల్లోనూ కూడా అందులోను మజ్జిగ జార్‌లో వేస్తుంటే మాత్రం భలే ఉంటుంది. చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట. సో, కరివేపాకు పొడి నేను ఇలా చేసి పెట్టుకున్నాను. ఎక్కువ తినడం మంచిది కదా! సో, దాని గురించనమాట. ఇంట్లో కొన్ని ప్రొవిజన్స్ అవి కూడా అయిపోయినాయి. అంటే మనం రెగ్యులర్‌గా మంత్లీ వైస్ తీసుకున్నది కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎక్కువ వాడకం ఉంటుందనమాట. సో, దానివల్ల అయిపోయినప్పుడు అది మళ్ళీ వెంటనే గుర్తు రావడం, సో, అట్లాంటిదది కష్టం గదా! నేను ఎప్పుడుది అయిపోయినప్పుడు అప్పుడే లిస్ట్ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటూ ఉంటాను. అందులోనూ సిరికి చాలా మట్టుకి కొన్ని సామాన్లు అక్కడ నేను కొన్ని పట్టుకెళ్ళాను గానీ, దానికి అక్కడ హాస్టల్‌లో వెళ్ళిన తర్వాత కొన్ని అవసరపడినయి ఉన్నాయన్నమాట. సో, అది వస్తుంది. నేను మీకు ఈ నెక్స్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు అదే తెలుస్తుంది. సో, అది వస్తుందనమాట. సో, దానికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అన్నీ దానికి కొనేసి ఇచ్చేస్తే గనక ప్రాబ్లమ్ ఉండదనేసి నేను షాపింగ్ చేశాను కొన్ని. సింగోనియం ప్లాంట్స్ నేను తీసుకొచ్చానన్నాను కదా నర్సరీ నుంచి. అవి కూడా ప్లాంటేషన్ చేసేసాననమాట. చిన్న పాట్స్‌లోనే, అంటే ఎక్కువ కదపలేదు. ఆల్రెడీ రూట్ బాల్ ఉంటది కదా! రూట్ బాల్ చుట్టూ కొంచెం లైట్‌గా మట్టి తీసి మట్టి మిక్స్చర్ ఏసేసి నేను రీప్లాంట్ చేసేసాననమాట. ఈ మనీ ప్లాంట్ బాస్కెట్స్ మాత్రం లాస్ట్ ఇయర్‌లో బాగా గ్రో అయినాయి అనమాట. అంత సమ్మర్ లేదు కాబట్టి లాస్ట్ ఇయర్ కంపేర్ టు దిస్ ఇయర్ అనమాట. సో, దాని గురించి మనీ ప్లాంట్‌లు కొంచెం గ్రోత్ స్లోగానే ఉంది. సిరి వస్తుంది అని అన్నాను కదా! సో, అది వచ్చేసిందనమాట. ఒక్కతేనే ఎక్కించేసాం. రాత్రే బస్సులో ఎక్కేసింది. మార్నింగ్ దిగిందనమాట. యాక్చువల్లీ మాకు ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం మేము. సో, దానికి అది వచ్చిందనమాట. రాత్రి బస్సు ఎక్కేసింది. మార్నింగ్ దిగంగానే ఈయన వెళ్ళి పిక్ చేసుకొని తీసుకొని వచ్చేసారనమాట. ఫస్ట్‌లో ఒక్కతే వస్తే భయపడుతుందేమో అని అనుకున్నాం గానీ, మేము భయపడినంతగా అదేం పెద్ద భయపడలేదు. చాలా ధైర్యంగా, బ్రేవ్‌గా వచ్చేసిందనమాట. కొంచెం ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యానమ్మా అని చెప్పి మళ్ళీ మాకు ఎదురుగా చెప్తుందనమాట. అండ్ మా ట్రిప్ ప్లాన్ ఏంటంటే, మేము యాక్చువల్లీ అమర్నాథ్ ప్లాన్ చేసుకున్నామనమాట. అమర్నాథ్ లాస్ట్ ఇయర్ అనుకున్నాం మేము. బట్ ఏంటంటే దానికి ఆన్‌లైను ప్యాకేజులు అట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. సో, మనం లేట్‌గా అనుకుంటే గనక కుదరదు. సో, మేము లాస్ట్ ఇయర్ జూన్, జూలై టైంలో అనుకున్నాము. అప్పటికి ఆన్‌లైను వెబ్‌సైట్‌లు అన్నీ ఓపెన్ అయిపోయినాయి కాబట్టి సో, కుదరలేదు చేయించుకోవటం. సో, ఈ సంవత్సరం ముందు నుంచే ప్లాన్‌గా ఉన్నామనమాట. సో, అమర్నాథ్ టికెట్స్‌కి చాలా ముందుగానే ప్లాన్ చేసుకొని టికెట్స్ అవి తీసేసుకున్నాం. సో, బ్రేక్‌ఫాస్ట్‌కి ఫ్రూట్స్ అయి కట్ చేసేసి, దానికి మిల్క్ షేక్ అంటే చాలా ఇష్టం అనమాట. దానికి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం అనేసి చికెన్ శాండ్‌విచ్ చేశాను. అండ్ ఈ ఫ్రూట్స్ అయి కట్ చేసేసిన తర్వాత మ్యాంగో మిల్క్ షేక్ చేశాననమాట. మ్యాంగో మిల్క్ షేక్‌కి మామిడి పండు గుజ్జు, అంటే ఇప్పుడొచ్చే మామిడి పళ్ళు కాదులెండి. ఇప్పుడు ఓన్లీ దసరి ఒకటే దొరుకుతున్నాయి ఇక్కడ ప్రస్తుతానికి. ఇంక వేరే మామిడి పళ్ళు అంత పెద్ద బాలేదనమాట. దశరి అయితే పర్వాలేదు, ఈ నెలాఖరు వరకు తినొచ్చు అన్నట్టుగా ఉన్నాయన్నమాట. సో, నేను ఆల్రెడీ రత్నగిరి విడిగా, ఆల్ఫెన్స్ మామిడి పళ్ళు విడిగా,
బంగినపల్లి మామిడి పళ్ళు విడిగా క్యూబ్స్ చేసుకుని విడివిడిగా 3 డబ్బాలు పెట్టుకున్నాను అనమాట. ఇవి రత్నగిరివి. మిల్క్ షేక్ చేస్తే కనుక దానికి చాలా ఇష్టం కదా అనేసి మ్యాంగో మిల్క్ షేక్ చేశాననమాట. అంటే ఇది ఒక 6 మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకుంటే కనుక రైట్ వేలో మనం వీటిని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దాని గురించి ఇలా పిల్లలకి ఇష్టమైన థింగ్స్ అయితే కనుక మనం ప్రిజర్వ్ చేసుకోగలిగితే కనుక బెస్ట్ కదా. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ వేసిన ఫుడ్ బయట తినే కంటే మనం ప్రిజర్వ్ చేసుకున్నది ఏ ప్రిజర్వేటివ్స్ వేయకుండా జాగ్రత్తగా ఏ తరీకాలో చేయాలో ఆ తరీకాలో చేసిన వాటిని మనం యూస్ చేసుకోగలిగితే ఎంతో మంచి అలవాటు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి అప్పటికప్పుడు మనం బయటికి తీసుకొచ్చే కన్నా ఇలా మనం ఇంట్లో చేసింది హెల్తీయే కదా. సో మనం భయపడంత ఉండదు అని నా ఉద్దేశం. సో మ్యాంగో మిల్క్ షేక్ చేశాను అనమాట. క్యూబ్స్ అయితే రైట్ వేలో స్టోర్ చేసుకోవాలి. అంటే వాటిని టెంపరేచర్ తక్కువ అవనివ్వకూడదు, రైట్ టెంపరేచర్లో పెట్టుకోవాలన్నమాట. నేను పెద్ద ఫ్రీజర్లో పెట్టేస్తాను కాబట్టి చాలా మంచిగా ఒకటికొకటి అంటుకోకుండా బాగా ఉంటాయన్నమాట. సో మిల్క్ షేక్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ శాండ్విచ్ చేశాను అన్నాను కదా. బ్రేక్ఫాస్ట్ అందరూ కలిసి చేసి చాలా రోజులైందనమాట. అంటే చింటూ, నేను, ఈయన ముగ్గురు ఉంటున్నాం. ఈ మధ్య సిరి లేదు కదా, దగ్గర 18 డేస్ అయిపోయింది. సో అది వచ్చిందన్న హ్యాపీలో అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసాం పొద్దున్నే. బ్రేక్ఫాస్ట్ తింటున్నంతసేపు కాలేజీలో గొడవలు, ఇంకా క్లాస్మేట్స్, ఇంకా తన రూమ్మేట్స్ గురించి చెప్తూనే ఉంటుంది. రోజు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. వీడియో కాల్ ఎప్పుడు కుదిరితే అప్పుడు చేస్తుంది. అంటే తనకి క్లాసెస్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు కూడా ఉంటాయన్నమాట. మధ్యలో కొంచెం రెస్ట్కి గ్యాప్ ఉంటుంది కానీ అంత టైం తీసుకోవడం, అక్కడ యూనివర్సిటీ అండ్ హాస్టల్ పక్కపక్కనే 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. యూనివర్సిటీ నుంచి హాస్టల్కి వచ్చే అంత టైం ఉండదన్నమాట. సో అందుకని లంచ్ తినేసిన తర్వాత మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్తో పాటు. సో దాని గురించి అంత చెప్పడానికి, క్లియర్గా చెప్పడానికి అది ఏముండదు. వరుసగా అన్నీ చెప్పుకుంటూ వెళ్తుందనమాట. నెక్స్ట్ డేకే మా ప్రయాణం ఉందన్నమాట అమర్నాథ్కి. సో ప్యాకింగ్ అది కూడా ఉంది కదా, దాంట్లో వింటూనే మొత్తం అంతా ప్యాకింగ్ అది చేసుకునేసరికి చాలా టైం పట్టేసింది అనమాట. మీకు డీటెయిల్ వీడియో నెక్స్ట్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, మీరు తప్పకుండా చూడండి. दिस इज़ मैंने लाइक दूसरा एडिट करा था मेरी दोस्त का था. दिस वन इज माइन. दिस इज आल्सो ఈ ఆల్రెడీ ఉన్నాయి కదా ఇట్లాంటివన్నీ మనం చేసాం కూడా, చిన్న చిన్న ప్రాజెక్టులు. ఇది చేసి పెట్టామన్నారు. दिस इज आवर लोगो. कौन सी लोगो? यहाँ पे हमारा आएगा मेज. It's called Takino Maze. Dining table. Takino is in Japanese it means dining, and maze Hindi में it's called table. వెళ్ళిన 15 రోజులకి ఇన్ని ప్రాజెక్టులు చేసా. ఓ మై గాడ్, కాపీ పేస్ట్లు అన్నీ. No. బాల్కనీలో చేంజెస్ చేశాను కదా. సో ఇక్కడ ఒక కుండీ ఉండేది పెద్దది, సో అది తీసేసాను. అండ్ ఈ పక్కన కూడా చాలా పెద్ద పెద్ద కుండీలు ఉండేవన్నమాట. ఇక్కడ ఒకటి అండ్ ఆ ప్లేస్లో ఒకటి. అయితే ఈ రెండు కింద గార్డెన్లోనే మూలకు ఉండేవన్నమాట. ఈ 2 పాములు కూడా చిన్న చిన్న కుండీల్లో ఉండేవి. సో ఈ రెండింటిని ఇందులో ప్లాన్ చేసి ఇక్కడ పెట్టాను. అండ్ ఇక్కడ కూడా డ్రెస్సినా ఉండేవన్నమాట ఫస్ట్. సో అయితే ఈ డ్రెస్సినా 3 ఉండేది. అరేలే ఒకటి ఉండేది, అరేలే చచ్చిపోయింది. సో ఈ బోగన్విలియా వేసాను అనమాట. ఇదొకటి కొత్త ఏం కాదు ఇవి. లాన్ గార్డెన్లో ఆ మూల ఉండేవన్నమాట. ఆ మూలకి అక్కడ ఉండేవి ఆ మూలకి. సో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్లాంట్ చేశాను. బ్లాక్ నర్సరీ పాట్లలోనే ఉంచేసాను అనమాట. సో కొంచెం ఇప్పుడు బాగా గ్రోత్ అవుతుంది. వీటిని ఏంటంటారు, మన బోన్సాయి టైప్లో కట్ చేస్తుంటే అలా నేను గోడ మీద పెట్టాను కదా.
అలా చేస్తే బాగుంటుందనేసి నేను ఇవి కూడా కటింగ్ చేసేసి పెడదాంలే అనేసి, ఇక్కడైతే బాగా ఎండగా వస్తుంది కాబట్టి, ఎండ ఉంటుంది కాబట్టి సో ఇవి కూడా కట్ చేశాను. ఇక్కడ ఈ స్టాండ్ మీద ఉన్నాయి 3 అలాగే ఉంది. మొన్న పెద్ద కుండీలు తీసేటప్పుడు ఇక్కడ ఒక ప్లాంటర్ ఇందులో ఇక్కడ దీని రెండింటికి మధ్యలో ఉండేది అనమాట ఈ కలర్, అందులోంచి తగిలి పడిపోయింది. ఇక్కడ కూడా గోడ కూడా పగిలిపోయింది, ఇది కూడా స్టోన్ పగిలిపోయింది అనమాట. సో పైనంతా ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఇందులో ఎప్పుడు నేను మన వింటర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వింటర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవే వేస్తాను. ఇంకా అందుకే ఇంకా ఏం వేయకుండా అలా వదిలేసాను. జేడ్ కట్ చేసి వేస్తే కనుక బాగానే ఉంటాయి, బట్ నాకు మొత్తం అన్ని పర్మనెంట్ ప్లాంట్లు వేసేస్తే కనుక ఫ్లవరింగ్ ప్లాంట్స్కి చోటు ఉండదు. సో దాని గురించి అలా ఉంచేసాను ఖాళీగానే. మళ్ళీ వింటర్ వచ్చినప్పుడు పిటూనియా కానీ డయాంతస్ కానీ వేసుకుంటే కనుక బయటికి వైపుకు చాలా అందంగా కనపడతాయి. ఈ సంవత్సరం అడిగినవి అంత బాగా లేదు గ్రోత్, ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దాని గురించి బాగా పాడైపోయినాయి అనమాట. పాడైపోవటం అంటే కొంచెం అదో రకంగా అయిపోయినాయి, బాగా డల్గా. కోడెక్స్ కూడా చాలా మెత్తగా అయిపోయినాయి ఏంటో. పాపం ఈసారి వీటికి బాగా ఎక్కువ ఎండ తగిలేసింది. ఇదిగో ఎలా అయిపోయిందో చూడండి. ఈసారి గ్రోత్ అస్సలు బాగాలేదు. ఎంత మనం ఎక్కువ ఫెర్టిలైజర్ వేసినా కానీ మళ్ళీ ఫెర్టిలైజర్ వేడి చేస్తుంది అనమాట, ఎక్కువ దాని నుంచి వేడి రిలీజ్ అవుతుంది. సో ఆల్రెడీ వెదర్ వేడిగా ఉన్నప్పుడు, హ్యూమిడ్గా ఉన్నప్పుడు మనం ఇంకా ఫెర్టిలైజర్ ఇస్తే కనుక ఎక్కువ పాడయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. నేను అందుకే ఏమి ఇవ్వలేదు, ఓన్లీ నీళ్ళు మాత్రం ఇచ్చాను. నీళ్ళు ఒకటిలోనే సర్వైవ్ అయిపోతాయి అన్నట్టు. సో ఇవి ఈ సంవత్సరం చాలా తక్కువ ఫ్లవరింగ్ వచ్చింది. ఇది డబుల్ పెటల్డ్ అనమాట. మొగ్గలు కూడా చూడండి ఎలా మాడిపోతున్నాయి, అసలు పువ్వులు పూయకుండానే మాడిపోతున్నాయి. సో అడిగినకి ఇప్పుడు నేను ఒకసారి మొత్తం వర్మి కంపోస్ట్ ఇద్దామని, ఇదిగో కొంచెం గుడాయి చేసేసి వర్మి కంపోస్ట్ ఇస్తే కనుక బాగా మంచిగా ఇక్కడి నుంచి అయినా కొంచెం బాగుంటాయి అనిపిస్తుంది. కొంచెం ఎక్కువగా కాదు, మళ్ళీ వర్షాకాలం ఎక్కువ నచ్చవన్నమాట అడేనియంకి. సో ఎక్కువ గుడాయి చేయకూడదు, ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు అనమాట. లైట్గా పైన గుడాయి చేసేసి ఎప్పుడైనా మనం కంపోస్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్కువ డైరెక్ట్గా హార్డ్గా ఉన్న సర్ఫేస్ మీద ఎప్పుడు ఇవ్వకూడదు, ఎందుకంటే వాటి అబ్జర్వ్ చేసుకోదన్నమాట, అది తీసుకోదు ప్లాంట్. సో మనం ఏం చేయాలంటే స్లోగా కొంచెం లైట్గా గుడాయి చేసేసి ఇవ్వాలన్నమాట. అప్పుడు చాలా బాగా వాటికి ఫెర్టిలైజర్ని అబ్జర్వ్ చేసుకుని బాగా గ్రోత్ అది కనపడుతుంది మనకి. సో అడేనేంకి కొంచెం ఫెర్టిలైజర్ ఇస్తాను ఇప్పుడు. గుడాయి చేసేసి మొత్తం అంతా వర్మి కంపోస్ట్ ఇచ్చేసాను అనమాట. బోన్ మీల్ కూడా చాలా మంచిది, బట్ నా దగ్గర లేదు. పైన మొత్తం కుండీలన్నీ పెట్టించేసాను కదా, ఇదిగో ఇది ఒకటి ఖాళీగా ఉంది, ఇది కూడా ఖాళీగా ఉంది. అండ్ ఈ కార్నర్లో పెట్టాను అనమాట, ఇది ఫైకస్ పెద్దది. అది రీప్లాంట్ చేయవలసి వచ్చింది, ఎందుకంటే మొత్తం వర్మి కంపోస్ట్లోనే ఉందన్నమాట. కింద ఒక మొక్క చూపించాను కదా నిన్న వీడియోలో, అలాగే రూట్స్ బాగా లూజ్గా ఉన్నాయన్నమాట. సో ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి నేను మా వారు కలిపి, ఇది గేట్ బయట ఉండేవి, ఇదొకటి అయితే దీంట్లోకి మట్టి అంతా తీసేసి దాంట్లో ప్లాంట్ చేస్తాం అనమాట. ఇది బాల్కనీలో ఉండేది. అండ్ అవి రెండు కూడా లాస్ట్ టైం అంతకుముందు కింద ఉండేవి నుంచి పైన తీసుకొచ్చాను కదా, అదైనా ప్లమేరియా 7 years పాతదనమాట. 7-10 years అయిపోయింది దగ్గర ఫ్లాట్స్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. యూకా ప్లాంట్ కూడా పెద్దదైపోయింది. యూకా ప్లాంట్ దీని నుంచే కట్టింగ్స్ తీసుకున్నాను అనమాట. చాలాసార్లు కట్టింగ్స్ తీసుకున్నాను, ఇప్పటి వరకు చాలా మంచిగా బాగా గ్రోత్ అయినాయి అనమాట. సో ఇది పెద్దదైపోయింది కదా అని పైన పెట్టాను అనమాట. అసలు ఫైకస్ ఆ టబ్లో వచ్చింది, చాలా పెద్దది అది. మొత్తం అంతా కూడా వర్షం వస్తుంది, లేకపోతే చూపించేదాన్ని మీకు. మొత్తం కంపోస్ట్లోనే వేసేసారనమాట. అంటే అంత కాస్ట్లీ మొక్క కదా, సో వాళ్ళు అనుకున్నారు ఒక బస్తా ఒక 50 kgs కంపోస్ట్లో వేసేస్తే ఏం నష్టం లేదనుకున్నారో ఏమో తెలియదు, కానీ మొత్తం అంతా కంపోస్ట్లోనే వచ్చింది. కంపోస్ట్లో ఉంటే రిస్క్ ఏంటంటే గమ్మున ఒకవేళ నీళ్ళు ఎక్కువైనా కానీ కంపోస్ట్ ఒక్కసారి రూట్స్ కుళ్ళబెట్టేస్తుంది అనమాట. అంటే ఎక్కువ వేడి ఫామ్ అవుతుంది కదా, దానివల్ల కుళ్ళిపోతాయి. సో అందుకని కంపోస్ట్లో ఎప్పుడు డైరెక్ట్గా కంపోస్ట్లో ఎప్పుడు మనం ప్లాంట్స్ వేసుకోకూడదు. కొంచెం మట్టి ఉంది అంతే, రూట్స్ చుట్టూ కొంచెమే మట్టి ఉంది రూట్స్ చుట్టూ. ఆ పక్కనంతా కూడా టబ్ అంతా కూడా మొత్తం అంతా ప్లాంటర్లో మొత్తం కంపోస్ట్ ఫిల్ చేశారనమాట. చూపిస్తాను ఆగండి ఒకసారి మీకు. ఇదిగో ఇలా కంపోస్ట్ ఉంది కదా, ఇలా కంపోస్ట్లో ప్లాంట్ చేసి ఇచ్చేసారు. ఇదిగో ఇదంతా కంపోస్టే.
వామ్స్ కూడా ఉన్నాయి ఇందులో, అదే ఎర్త్ వామ్స్. సో ఇది మంచిది కాదనమాట. సో బెస్ట్ ఏంటంటే అది తీసేసి మామూలుగా మట్టిలో కంపోస్ట్ మిక్స్ చేసి వేసుకోవడమే బెటరు. వర్షం పడుతుంది, ఇదంతా కూడా ఇంకా క్లీన్ చేయలేదు. మొత్తం ఇదంతా అయిన తర్వాత ఇంకో కుండి ఖాళీ ఉంది కదా, ఇంకొక ఫైకస్ ఉంది నా దగ్గర, అది కూడా వేసేసిన తర్వాత చేద్దామనేసి. తర్వాత ఇప్పుడు ఆన్లైన్లో బాగా క్యానిస్టర్స్ ఎక్కువ దొరుకుతున్నాయి కదా, అంటే మెటల్ క్యానిస్టర్స్, కంటైనర్స్ అనమాట. నా దగ్గర పాప్కార్న్ డబ్బాలు 2 ఉన్నాయి, ఎప్పటి నుంచో పెట్టుంచాను. సో స్వీట్ పాప్కార్న్, అదే క్యారమిల్ పాప్కార్న్ ఉంటాయి కదా, ఆ డబ్బాలు ఉన్నాయి. సో వాటిని ఏదో రకంగా యూజ్ చేద్దాం అనేసి అలా పెట్టుంచాను. బట్ వాటికి కలర్ వేయకుండా అలాగే యూజ్ చేయడం అంటే కొంచెం ఏదోలా ఉంటుంది. అంటే వాటిని చూసినప్పుడు వాటి మీద పేర్లు అవన్నీ ఉంటే కనుక నచ్చదు కదా. సో దాన్ని ఏదో రకంగా మోడిఫై చేసి ఏదైనా డిజైన్ చేద్దాం అనేసి అనుకుంటూనే దానికి ఏం చేద్దాం అనేసి వెతుకుతుంటే ఇలా కిచెన్లో మనం స్టోర్ చేసుకోవడానికి క్యానిస్టర్స్ ఉంటాయి కదా, అట్లా డిజైన్ కనబడింది అనమాట. సో వాటికి నాబ్స్ పెడితే చాలా బాగుంటుందని అనిపించింది. నాబ్స్ మళ్ళీ ఆన్లైన్లో సెర్చ్ చేస్తే అవి చాలా కాస్ట్లీ ఉన్నాయి. మళ్ళీ ఈ డబ్బాలు ఇది ఎన్ని రోజులు ఉంటాయో ఏంటో తెలియదు, ఏం పెడతానో ఏమో కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో మళ్ళీ వీటికి నాబ్స్ ఎంత కాస్ట్లీ పెట్టి కొనడం అవసరమా అని అనిపించింది. దీన్ని ఏం చేద్దాం అనుకునేసరికి సరే ఐడియా వచ్చింది. నా దగ్గర ఇలాగా నట్టు బోల్ట్లు ఉన్నాయి కదా, నట్టు బోల్ట్లకి నేను అంతకుముందు వాటర్ బాటిల్స్కి ఫ్లవర్స్ చేశాను కదా ఎంసీల్తో, అలాగే ఎంసీల్తో ఈ నట్టు మీద రోజ్ ఫ్లవర్ చేసేసాను అనమాట. చేసేసి దానికి స్ప్రే పెయింట్ వేసేసాను అనమాట. స్ప్రే పెయింట్ వేసేసిన తర్వాత కొంచెం మ్యాట్ ఫినిష్ వలన చాలా బాగుంది. అది వేసేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ నట్లు కూడా నేను కింద నుంచి వాషర్ పెట్టేసి బిగించేసేసరికి చాలా మంచి నాబ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇంకా ఫినిషింగ్ అయితే చేయలేదు, దాని మీద గోల్డ్ ఫినిష్తో ఏదైనా వేస్తే బాగుంది అని అనిపిస్తుంది. మీకు ఏదైనా థాట్ వస్తే కనుక నాకు సజెషన్ ఇస్తారని అనుకుంటున్నాను. కామెంట్ చేయండి, మీకు ఏదైనా ఐడియా వస్తే కనుక నాతో షేర్ చేసుకోండి. అన్నయ్య బయటకు వెళ్తున్నాడు, బయటికి తీసుకెళ్ళమని అడుగు. పన్నీర్ ఇంట్లోనే చేసుకోవచ్చు. పాలు పిగిపోయినా లేకపోతే ఎప్పుడైనా అర్జెంట్గా పన్నీర్ కావాలన్నా కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మా శిల్పా లేదు కదా, సో నేను 2 లీటర్లు పాలు పోయించుకుంటాను. సో మిగిలిపోతున్నాయి అనమాట పాలు. పన్నీర్ చేసేసుకుంటే కనుక కూరలు వండుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్తో పాటు ఇంట్లోనే హెల్దీ హోమ్మేడ్ మయోనీస్ అని చేసుకుంటున్నారు కదా, అలా ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను. అందుకని పన్నీర్ చేద్దాం ట్రై చేద్దాం. నేను ఎప్పుడు పాలు ఇలా బాటిల్లో స్టోరేజ్ చేసి పెట్టేసి ఉంచుతాను, ఎందుకంటే పాడవు అనమాట. పెరుగు తోడు పెట్టేసాను ఫుల్గా, ఒక పెద్ద గిన్నెడు. ఇదిగో పెరుగు తోడేసేసాను నిండా. సరేలే పన్నీర్ చేస్తే కనుక బాగుంటుందని ఏదో ఒక యూజ్ చేసుకోవచ్చు కదా. కొంచెం ఒక పొంగు వచ్చే వరకు ఉంచాలి పాలు. సో దీనికి ఏమేమి కావాలో నేను చెప్తాను. అంటే పన్నీర్ చేయడానికి చాలా మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాడతారనమాట. నేనైతే వెనిగర్ యూజ్ చేస్తాను, నిమ్మకాయ కూడా యూజ్ చేస్తాను, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఏంటిది సైట్రిక్ యాసిడ్. ఓకే, ఈ 3 కూడా యూజ్ చేయొచ్చు. నేను చూపిస్తాను. పాలు ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకుని ఈ 3 ఏది యూజ్ చేసినా కానీ పాలు విరుగుతాయి అనమాట. పూర్తిగా బాగా ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదు అనమాట. ఇవి వేసిన తర్వాత జస్ట్ కొద్దిసేపు ఉంచాలి. ఎక్కువసేపు ఉంచితే ఏమవుతుందంటే ఆ విరిగిపోయిన పలుపు ఉంది కదా, అది చెనా అయిపోతుంది అనమాట. చెనాకి పన్నీర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే పన్నీర్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడే విరిగిపోయిన కర్డల్ అయిపోయిన పాలు అనమాట. కొంచెం మాలిక్యూల్స్ ఇప్పుడప్పుడే విరుగుతూ ఉంటాయి, టైట్ అవుతూ ఉంటాయి. అది దాని స్టవ్ మీద అలాగే ఉంచేసాం అనుకోండి, అది ఇంకా గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ మాలిక్యూల్ గట్టిగా దగ్గరగా అయిపోయి అది మనం కలకందా తింటే కనుక దాని లోపల పలుపులు తగ్గుతాయి కదా, అలా టైట్గా అయిపోతుంది అనమాట. అలా అయిపోతే కనుక మళ్ళీ బాగోదు. సో మనం జాగ్రత్తగా అది విరుగుతున్న టైంలోనే కొద్దిసేపు ఉంచిపోయి మీద వెంటనే తీసేయాలన్నమాట.
ఇలా ఒక పొంగు రావాలన్నమాట. ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవచ్చు, లేకపోతే ఇదే వేడిలో కూడా సరిపోతుంది. బట్ నేను ఇంకా స్టవ్ కట్టలేదు, కొంచెం ఇలా మరుగుతుంది. మీకు కావాలంటే నిమ్మకాయ వేసుకోవచ్చు. నిమ్మకాయ ఒక 2 నిమ్మకాయలు పిండాను నేను, 2 నిమ్మకాయ చెక్కలు. సో అంటే 2 లీటర్లు కదా, దాని గురించి కొంచెం ఎక్కువగా ఉంటేనే తొందరగా అయిపోతుంది. లేకపోతే కొద్ది కొద్దిగా అయితే మధ్యలో పాలు ఉండిపోతాయి. లేకపోతే వెనిగర్ కూడా వేయచ్చు, లేదంటే సిట్రిక్ యాసిడ్ మీరు ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. దీన్ని ఇక్కడ వాళ్ళు టాటరీ అంటారు. సో టాటరీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ మూడిట్లో ఏది వేసుకున్నా పర్వాలేదు. నేను ప్రస్తుతానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి, అంటే వెనిగర్ చాలా మందికి ఇష్టం ఉండదు అనమాట. సో దాని గురించి నిమ్మకాయ వేస్తారు, నేను సిట్రిక్ యాసిడ్ వేస్తున్నాను. ఇది ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది, నేను హాఫ్ వేస్తున్నాను. స్టవ్ కట్టేసాను. మీకు కట్టేగానే చూడండి, చూసారా, ఇదిగో ఇక్కడ పొంగుతుంది, చూసారా ఎలా అయిపోయిందో. ఇలా అయిపోతుంది అనమాట, కర్డలు అయిపోతుంది. దగ్గరికి వచ్చేస్తాయి, మొత్తం పాలంతా దగ్గరికి వచ్చేస్తాయి. దీన్ని ఇప్పుడు మనం వడకట్టేసుకోవాలి, ఒక మస్లిన్ క్లాత్లోకి వడకట్టుకోవాలన్నమాట. ఇలా అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని దింపేసుకోవాలి. సో అలా ఇరిగిపోయిన పాలని మనం ఇలా మస్లిన్ క్లాత్లో కానీ, లేకపోతే ఏదైనా మంచి క్లాత్లో మొత్తం నీళ్ళనన్నీ విడిగా అండ్ ఈ సాలిడ్గా ఉన్న పన్నీర్ని విడిగా మూట కట్టేసి కొంతసేపు ఏదైనా బరువు పెడితే కనుక దాంట్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. పర్టిక్యులర్గా ఒక షేప్ కావాలి అని అనుకుంటే కనుక ఈ మధ్య ఆన్లైన్లో స్క్వేర్గా ఉన్న బాక్సులు కూడా దొరుకుతున్నాయి. పెద్ద నాకు అంత అదే అనిపించలేదు. రౌండ్గా ఉంటే ఏంటి, స్క్వేర్గా ఉంటే ఏంటి, కట్ చేసుకుని కూరలోనే కదా వేసుకునేది. సో నేను అంత తలకే పెట్టలేదు, ఊరికే ఎందుకు బాక్స్లు అవి కొనడం అనేసి నేను ఇలా మస్లిన్ క్లాత్లోనే చేస్తానన్నమాట. సో ఇలా కట్టేసిన తర్వాత కొద్దిసేపు బరువు పెట్టాలన్నమాట. బరువు పెడితే కనుక అందులో ఉన్న నీరు వచ్చేస్తుంది, ఒక రకమైన షేప్లోకి వస్తుంది అనమాట. అది వేడిగా ఉన్నప్పుడే. సో వేడిగా ఉన్నప్పుడే మనం నొక్కేస్తే కనుక కరెక్ట్ షేప్లోకి వస్తుంది కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం సెట్ అవ్వనివ్వాలి. సెట్ అయిన తర్వాతనే మనం తీయాలి, లేదంటే మళ్ళీ అది షేపు విరిగిపోతుంది అనమాట. సో తర్వాత నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసి చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే అది ఎలా ఉందో నేను వెంటనే చేసి చూపిద్దామన్న ఉద్దేశంలో అనమాట. వేడిగా అయితే మాత్రం తీయకూడదు, కొంచెం చల్లారిన తర్వాత ఒక పూటంతా అలా పెట్టేసి ఉంచితే కనుక రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మీరు దాన్ని కట్ చేసి క్యూబ్స్ లాగా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. అంటే నీళ్ళు పోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సి వస్తుంది. లేదు అంటే కనుక డైరెక్ట్గా అప్పటికప్పుడు యూజ్ చేసేసినా పర్వాలేదన్నమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ బెల్ ఐకాన్ కూడా తప్పకుండా నొక్కండి, లేదంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు తెలియదు. సో బెల్ ఐకాన్ నొక్కితే కనుక మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్. నెక్స్ట్ వీడియో తప్పకుండా మిస్ చేయకుండా చూడండి.